ఈ రోజు అయితే మాత్రం అరవపాల ముసలితల్లి అమ్మవారి గురించి అయితే తెలుసుకుందాము. ఆయమ్మయ్య మ్యాటర్ ఏంటంటే వాళ్ళైతే మాత్రం అరవపాల ముసలితల్లి అమ్మవారి దగ్గరికి అయితే మేము వెళ్ళాము. అక్కడ ప్రజలైతే మాత్రం ఈ అమ్మవారు చేసిన మహిమలు అయితే మాత్రం చాలా చెప్పారు. ఈ మర్రి చెట్టుకి అయితే మాత్రం చేతులు కూడా వచ్చామయ్య, చూడండి ఎలాగున్నాయో. ఈ అమ్మవారికి ఇష్టమైనవి అయితే మాత్రం దొండ చెట్టు, వేకుల రత్నం, మొక్కల పీట అంటే చాలా ఇష్టం అంటమయ్య. ఈ అమ్మవారి పండక్కి అయితే మాత్రం ఉజ్జరి బండి అని చెప్పేసి ఒకటి తయారు చేస్తారంట. ఆ అమ్మవారు అయితే మాత్రం కావాల్సిన చెట్టు అది కూడా అమ్మవారే చూపించి దగ్గరుండి అయితే బండిని అయితే తయారు చేయించుకుంటారంట. ఆ బండి అయితే మాత్రం ఈ బండి ఏమయ్యా, చూడండి ఎలాగుందో. అంతేకాదు మే, ఆ రవ్వపాలెం ఊర్లో ఎవరికి పెళ్ళైనా సరే అమ్మవారి జాతర అయితే మాత్రం చాలా ఘనంగా చేసుకుంటారంట. ఇప్పుడైతే అమ్మవారిని చూసాను. అమ్మవారి దగ్గరికి వచ్చి ఏం కోరికలు కోరుకున్నా సరే 3 నెలల్లో కంపల్సరిగా నెలవేరిపోతాయంటమయ్య. ఈ అమ్మవారు అయితే మాత్రం నైట్ టైంలో తెల్ల చీర లాంతర్ పట్టుకుని అయితే తిరుగుతారంటమయ్య. మరి మీలో ఎంతమందికి ఈ అమ్మవారి గురించి తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ లో కలుసుకుందాం.